నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రియ భగవద్బంధువులారా, కాస్త ఆకలైన వాళ్ళు అటు వెళ్ళొచ్చు. ఏమైనా 4 మాటలు విందాము అనుకునేవాళ్ళు హాయిగా కూర్చోండి. భగవంతుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మనుష్యులైన మనకే ఈ అవకాశం. మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం మనం దేవతలైతే బాగుండు అని. దేవతలకి ఇలాంటి అవకాశం ఉండదు. మహాత్ములైనటువంటి మహానుభావులంతా స్వయంగా నడయాడి తాము అనుభవించేటువంటి భగవత్ తత్వాన్ని అనుభవైక వేద్యంగా లోకానికి అందించేటువంటి మహాత్ముల యొక్క ప్రవచనాలు దేవతలకు కూడా దక్కవు. ఈ భాగ్యం అంతా మనదే. కనుక ఇలాంటి అవకాశాన్ని మనం వాడుకోకుండా ఏదో రోజువారీ కార్యక్రమాల్లో ఉంటే విశేషమే ఉంది. ఈవేళ పెద్దలందరినీ సేవించుకొని వారికి మంగళం పాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలిగినటువంటి రోజు. అందులో ఈవేళ సభంతా చాలా ఆనందంగా ఉంది. మా అప్పలాచార్య స్వామి వారు రావడంతో మరింత ఊపుగా ఉంది. కోగంటి వారు సహజంగా మాకు దగ్గర, చాలా దగ్గర మాకు. అందులో కొంచెం యువతరాన్ని ప్రోత్సహించేటువంటి తత్వం మాలో ఉంది. అందుకని యువకులైనటువంటి మా అప్పలాచార్య స్వామి వారు మా గుర్తు ఎప్పుడు ఇలాగే సన్నిధానం చేస్తూ ఉండాలి అని సభాముఖంగా వారిని ప్రార్థన చేస్తూ, మా షడగోపాచార్య స్వామి వారు మేమిద్దరం ఒకటే, ఆయన అక్కడికి పోలేదు. ఆయన పోదామన్నా మా ఆచార్యుల వారు కోప్పడతారు, లేదు మేము తప్పుకుందామన్నా మమ్మల్ని కందెర్ర చేస్తారు. మాకు చక్కటి శిక్షణ ఇచ్చి ఆచార్యులందు ఒక ప్రేమ కల్పించినటువంటి మహానుభావులు మా రఘునాథాచార్య స్వామి వారు. ఆచార్యులు అనగానే వారే జ్ఞాపకం వస్తారు. మాకు చాలా మంది మమ్మల్ని విమర్శిస్తూ ఫోన్లు కూడా చేశారు, మీకు రఘునాథాచార్యులు వారు తప్ప ఇంకా ఏ గురువులు లేరా, ఆయనే నా పండితులు, మేము పండితులం కాదా, మా గజారోహణ చేయకపోతే అశ్వారోహణమైనా చేయొచ్చు కదా అని ఇలాగా ఫోన్లు చేశారు. వాళ్ళెవరిని మన ఆచార్యులు కాదు అనలేదు. అందుకనే అస్మతు సర్వగురుభ్యో నమః, అందరినీ సేవిస్తాం మనం. కానీ ఒకరికో ఇద్దరికో ఈడు పడతాం, మనసు అందరికీ సమర్పించలేం కదా. మా ఆచార్య స్వామివారి దగ్గర మేము విద్యాభ్యాసం చేసే రోజుల్లో ఒక రోజున ఆయనకి జ్వరం వచ్చింది. పాఠం చెప్పలేని స్థితి. కానీ ఆ సమాచారం మాకు అందలేదు. మేము మామూలుగా మిట్ట మధ్యాహ్నం 2:30కి వారి సన్నిధానానికి వెళ్ళాం. ఆ బ్రహ్మచర్యంలో ఉండే రోజుల్లో చెప్పులు వేసుకునే వాళ్ళం కాదు. విజయవాడ వంటం దగ్గర నుంచి సీతానగరం వరకు చెప్పులు లేకుండా నడిచి వెళ్ళేవాడు. మమ్మల్ని చూసి ఆయన జ్వరంలో ఉన్న ఆయన చెల్లించిపోయారు. నాయనా ఎందరో వచ్చావా, నాయనా ఎందరో వచ్చా. జ్వరం ఆయనకైతే నా గురించి బెగబడతారు స్వామివారు. అంటే గురువు కటాక్షం అంతగా ఆ వాత్సల్యం. అది స్వామి దేవరవారికి జ్వరం వచ్చింది, కాస్త విశ్రాంతి తీసుకోండి అంటే, నాయనా అంత దూరం నుంచి వచ్చావు, నేను ఉత్తగా పంపించరా అంటూ ఓపిక లేకపోయినా ఆయన చెప్పేటువంటి 2:30 గంటల పాఠం ఆయన అనుగ్రహించారు. ఇది ఆచార్యులకు ఉండేటువంటి వాత్సల్యం. ఆచార్య వాత్సల్యమే మనకి ముప్పాతిక శక్తిని జ్ఞానాన్ని ఇస్తుంది.
పాతిక జ్ఞానాన్ని వారు చెప్పిన మిగతా ముప్పాతిక కూడా ఆయన కటాక్షమే నడిపిస్తుంది. ఆచార్య పాదమాదత్తే. ఎక్కువ సమయం మనకుండదు వారికి చెప్పడానికి సమయం. మా గురువు గారి దగ్గర మేము భగవద్ విషయం ప్రారంభం చేశాం. ప్రారంభం చేసిన 5 రోజుల స్వామి ఎప్పుడైపోతుందండి, ఎప్పుడైపోతుంది అంటే చకచక పుస్తకం పూర్తి చేసేసేయాలి, అయింది అనిపించేసుకోవాలి, ఓ సర్టిఫికేట్ పట్టేసుకుంటే నేను కూడా ఊవే. ఇది దీనికోసమే కానీ అందులో ఏమున్నది, రసాస్వాదన చేయాలనేటువంటి స్థితి విద్యార్థిగా ఉండేటువంటి వాడికి ఉండదు సాధారణంగా. మా పద్మజమ్మ అయితే మమ్మల్ని ఆడించేసి 125 రోజుల్లో గ్రంథం పూర్తి చేసి బహుశా ఎక్కడ ఉండదు, ఎవరికి ఉండదు. భగవద్ విషయం 125 రోజులు. మనకంటే గొప్పవారు కోగంటి వెంకటాచార్య స్వామి వారు కేవలం 40 రోజుల్లో పూర్తి చేశారు. 40 రోజుల్లో గురువు గారు చెప్తున్నా కానివ్వండి, ఏముంది అందులో కానీ ఏముంది అంటే ఆయనే పెద్ద పండితుడు. ఆ రామాయణ విషయం వచ్చి కానీ నాకు తెలుసు, తర్వాత నెక్స్ట్ భారతం వచ్చింది కాదండి, అయ్యో దాని కంటిన్యూటీ కుదరదు, నాకు కుదురుతుంది స్వామి మీరు పరిగెత్తండి. ఇలా గురువు గారిని పరిగెత్తించారు. తెలిసిన వాళ్ళకి చెప్పడం చాలా తేలిక కదా, అనుభవిస్తూ దాన్ని పొందడం చాలా ఆనందదాయి. మళ్ళీ మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మళ్ళీ పద్మజమ్మని కూర్చోబెట్టి ఒకసారి భగవద్ విషయం చదువుదామా అంటే ఈసారి 20 రోజులు అనిపిస్తుంది ఆవిడ, ఎందుకంటే ఆమె టైం ఉండదు కాదు. అది కాదు, పూర్వ ఆచార్యుల గ్రంథాన్ని మనం ఎదురుగుండా పెట్టుకుని ఆ వాక్యాలు చదవడమే సర్వపాపహరం. అలా మనందరికీ పాపాన్ని పోగొట్టి మనుష్యులంగా మనం ఉత్తీర్ణత పొందేటట్టు చేసినటువంటి ఉదారులు మన పూర్వ ఆచార్యులు. అలాంటి ఆచార్య పరంపరలు మనమందరం కొనసాగడం ఇది అవ్యాజమైనటువంటి ఈశ్వర కటాక్షం. దేవుడు నేరుగా అనుగ్రహాన్ని ఇవ్వడు, గురువు ద్వారానే ఇస్తాడు. గురువు లేకుండా కటాక్షం ఇవ్వలేడాయి. స్వతంత్రుడు కదా ఆయన, ఇవ్వచ్చు కదా అంటే ఆయన కూడా రాజ్యాంగం మనందరం ఎలా పాటించాలో రాష్ట్రపతి కూడా అలాగే పాటించాలి. రాజ్యాంగానికి సంరక్షకుడు రాష్ట్రపతి, ఆయన కూడా రాజ్యాంగం లోపల పరిధి లోపల ఉంటూ దాన్ని సంరక్షణ చేయాలి. అలానే భగవంతుడు వేద శాస్త్రాలను తానిచ్చి వేద శాస్త్రాల యొక్క పరిమితిలోనే తాను కూడా జీవకోటిని రక్షించడానికి తనకి న్యాయ సలహాలు ఇచ్చేవారు ఆచార్యులు. పెరుమాళ్ళకి న్యాయ సలహా ఇచ్చేవారు ఆచార్యులు, మనకి న్యాయ సలహాలు ఇచ్చేవారు ఆచార్యులు. అలాంటి ఆచార్య పరంపరలో మనం జీవించడం నిజంగా మనం చేసుకున్నటువంటి అద్భుతం కంటే అవ్యాజమైన ఈశ్వర కటాక్షం. ఆచార్యులు మనకి పరమ కృపతోటి నారాయణ మహామంత్రాన్ని చెప్పే 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. కానీ ఏ గురువు అయినా నారాయణ మంత్రాన్నే ఉపదేశం చేస్తాడు. ఏ శ్రీ వైష్ణవ ఆచార్యుడైనా నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. కానీ కృష్ణ మంత్రము, రామ మంత్రము, సుబ్రహ్మణ్య మంత్రం, ఇంకొక మంత్రం ఈ మంత్రాలు ఇవి ఉపదేశం చేయరు. కారణం ఇహపర సాధకమైనటువంటి మంత్రం నారాయణ మంత్రం. ఆ మంత్రం మనలో ఉండేటువంటి 6 రకాలైన రోగాలు పోగొట్టు, ఈ 6 రుగ్మతలను పోగొట్టడం మాత్రమే కాదు, ఆత్మకు మళ్ళీ ఏ శరీరంలో ప్రవేశించవలసినటువంటి అవసరం లేకుండా మోక్షాన్ని ప్రసాదించేటువంటి మహామంత్రం. అలాంటి మంత్రం ప్రపంచ శాంతికి వినియోగించవలసినటువంటి అవసరం ఈవేళ ఏర్పడింది. శాంతి లేదు ఎక్కడ. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఆరంభమై
దేశాలన్నీ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎవరు రుచి కొరుకుతూ ఉంటే ఎన్నాళ్ళు ఊరుకుంటారు ఎవరైనా? వాడు ఒక రాయి వేస్తే మనం 4 రాళ్ళు వేద్దామని అందరూ రాళ్ళు పెట్టుకొని, బాంబులు పెట్టుకొని, అణుబాంబులు పెట్టుకొని ప్రపంచమంతా మోహరించి ఉన్నది. ఇది అశాంతికి ప్రధానమైనటువంటి కారణం. ఈ వాతావరణం పోవాలి. దేశాల మధ్య సుభావన ఏర్పడాలి, వ్యక్తుల మధ్య ప్రేమ ఏర్పడాలి, దేశాల మధ్య ఐక్యత ఏర్పడాలి. ఇది మనం ప్రధానంగా సాధించవలసి. నిన్నటిదాకా బంగారం వెండి పెరిగిపోయిందో అన్నారు, అది మరి దిగిపోతుందో అంటున్నారు. కనుక చిన్న చిన్నగా వచ్చేటువంటి పెరుగుదలలు తరుగుదలలు సాధారణంగా ఉంటాయి, కానీ వ్యక్తుల మధ్య వైషమ్యం మాత్రం ఎప్పటికీ ఉండకూడదు. సాధారణంగాను ఉండకూడదు, అసాధారణంగాను ఉండకూడదు. ఈ వైషమ్యం ప్రమాదకరమై దుర్భిక్షానికి సంకేతం. ఒక ప్రక్క అభివృద్ధిని గురించి అన్ని దేశాలు మాట్లాడుతున్నాయి, ఒక ప్రక్క అభివృద్ధిని అంతని వాళ్ళంతలో వాళ్ళే కూడగొట్టుకునేటువంటి దుస్థితి వేళ సమాజంలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఇది పోవాలి. మనం ఏ వ్యక్తులతోటో మంతనాలు చేస్తే పోవు, ఏ దేశాల మధ్యనో సయోధ్య కుదిరితేనో పోయేది కాదు. వ్యక్తులలో నాటి ఉన్నటువంటి ఈ వైషమ్యం, నేను అనేటువంటి ఇగో, దాన్ని సమూలంగా మనం పోగొట్టగలిగితే శాంతి అనేది దానంతట అది తిగి వస్తుంది. మనుషులలో మధ్య పీఠమేసి కూర్చుంటుంది. అది చేయగలిగింది కేవలం నారాయణ మంత్రం మాత్రమే. వ్యాపక మంత్రం అది, అన్ని రకాలైన ప్రయోజనాలు ఇచ్చే మంత్రం. ఐహలౌకికం ఐశ్వర్యం, స్వర్గాద్యం పారలౌకికం, కైవల్యం భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి. నారాయణ మంత్రం ఈ లోకంలో నువ్వు సుఖంగా జీవించడానికి కావలసిన వనరులన్నీ ఇస్తుంది. స్వర్గానికి వెళ్ళాలంటే అక్కడికి పట్టుకువెళ్తుంది, కైవల్యానికి వెళ్ళాలంటే అక్కడికి పెట్టి వెళ్తుంది, మోక్షం వెళ్ళాలంటే అక్కడికి పెట్టి వెళ్తుంది. ఏది కావాలన్నా ఇవ్వగలిగినటువంటి మహాశక్తివంతమైనటువంటి బ్రహ్మాస్త్రం లాంటిది నారాయణ మంత్రం. అలాంటి నారాయణ మంత్రాన్ని మనమంతా 1,000,000 సార్లు జపం చేద్దాం. 1,000,000 సార్లు నారాయణ మంత్రంతో యజ్ఞం చేద్దాం. ప్రపంచ శాంతి కావాలి అని దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేద్దాం. మనం అంతకంటే ఏం చేయగలం? శాంతి దూతలం అని పేరు పెట్టుకునేటువంటి మహాత్ములు కూడా శాంతిగా ఉండండి అని చెప్పగలరు, కానీ యుద్ధానికి మధ్యగా వెళ్ళి నిలబడి యుద్ధాలను ఆపగలరా? యుద్ధ రంగంలోకి వెళ్ళడానికే వాళ్ళు ఒప్పుకోరు, మనసు ఒప్పదు. యుద్ధం అనే మాటే వారికి సహించలేదు. అలాంటి శాంతి దూతలైన పేరు పెట్టుకోవక్కర్లేదు, డిగ్రీ రావక్కర్లేదు. మనమంతా శాంతి దూతలం, శాంతి కాముకులమే మనమంతా. కనుక ఈ శాంతి మహామంత్రంతో సాధ్యమవుతుంది. కనుక మనమందరం ఆచార్యుల సన్నిధానంలో పొందినటువంటి మంత్రాన్ని శాంతి కోసం వినియోగించవలసిన తరుణం. ఇప్పటిదాకా మన స్వప్రయోజనాలకు మంత్రాన్ని వాడాం, పరప్రయోజనం కోసం మంత్రాన్ని వాడాం, కానీ విశ్వశ్రేయస్సు కోసం ఈవేళ మంత్రాన్ని వినియోగించుకోవలసినటువంటి అవసరం. దానికోసం శ్రీమన్నారాయణ మహాయజ్ఞాన్ని ఏప్రిల్ మాసంలో చేసుకుందాము అని ఇప్పటికే ఉభయ రాష్ట్రాల్లో ప్రచారం సాగింది. మా అప్పలాచార్య స్వామి లాంటి మహాత్ములంతా ఈ యజ్ఞం బాగా జరగడానికి ఉత్తేజంగా భక్తులలో ఇది శిష్యుల బాధ్యత అంటూ వారు పిలుపునివ్వడం, ఇది చాలా ఆనందదాయి. కారణం, ఒక ప్రయోజనం కోసం చేసేది అయితే ఒక సంస్థ వారు చేస్తారు. మనం అందరి క్షేమం కోసం
ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నాం కనుక అందరం కలిసి ఏకతాటిగా 1,000 సార్లు మహామంత్రాన్ని మనం యజ్ఞం ద్వారా మనం చేయాలి, యజ్ఞం చేయాలి అని అనుకుంటున్నాం కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కార్యకర్తలైతే 1 కోటి ఏమిటి 10 కోట్లైనా మనం మంత్రాన్ని జపించగలము. ఆ యజ్ఞానికి మనం జరుపుకోగలుగుతాం. చిన్న పల్లెటూరు నుంచి ఆరంభం చేసుకొని దేశమంతా ప్రపంచమంతా పాకేటట్లుగా దిక్కులు పిక్కడిల్లేటట్లుగా మంత్రాన్ని జపిస్తూ ఆ మంత్ర వైభవాన్ని మహాత్ములంతా వేదిక మీద నుంచి అనుగ్రహిస్తూ ఉంటారు. ప్రత్యేకులంతా మంత్రాన్ని సాధన ద్వారా వారు హవన కార్యక్రమాన్ని వారు జరుపుతూ ఉంటారు. ఇది ప్రయోజనకరమైంది. దీంట్లో అందరూ ఆహ్వానితులే. మాకు ఆహ్వానం అందలేదనకండి, మమ్మల్ని ఎవరు అడగలేదనకండి. అందరూ అందులో సమిధ కావాలి. అందరూ 10 మందికి, ప్రతి ఒక్కరూ 10 మందికి ఆహ్వానాన్ని పలకాలి. ఈ విధంగా నారాయణ మంత్ర గొప్పతనాన్ని మరొక్కసారి సమాజానికి మనం నిరూపిద్దాం. మన ఆచార్యులు చిరంజీవి స్వామి వారు 1035 హోమములతోటి నారాయణ మంత్రం చేసినప్పుడు అప్పుడు బాగా సమాజంలో కరోనా ఉంది. ఆచార్యులు వారు యజ్ఞం మొదలుపెట్టిన 2వ రోజు నుంచి కరోనా అనేటువంటి మాట ఎక్కడా వినపడలేదు ప్రపంచంలో. అది నారాయణ మంత్ర ప్రభావం. మళ్ళీ ఒక్కసారి మనం ప్రపంచ శాంతి కోసం ఆ మంత్రాన్ని సాధనగా వాడుదాం. వాస్తవానికి శ్రీ వైష్ణవులు మంత్రాన్ని సాధనగా వాడరు. భగవంతుణ్ణి శరణాగతి చేసిన వాళ్ళమ్మ విశేషం అయిపోయింది. అయినా సమాజంలో ఉన్నాం కనుక కొన్ని పనులు కావాలి అంటే ఏం చేయకుండా చేతులు కట్టుకుని ఉండలే. ఎందుకని పూర్ణ ప్రపన్నులం. సీతాదేవిలాగా పరిపూర్ణమైనటువంటి ప్రపన్నులము అయితే భవ్యం భవతు భగవన్ పూర్వ కర్మానురూపమని ఏది జరగాలో, ఎప్పుడు జరగాలో, ఎలా జరగాలో అలా జరుగుతుంది అని నిర్భరంగా ఉండగలుగుతాం. కానీ మనలో ఉన్న చైతన్యం అన్నదే అప్పుడప్పుడు కాస్త ప్రక్కదోర పట్టిస్తూ ఈ చైతన్యం ఏమో చేద్దాం అనిపిస్తుంది. అయినా పర్వాలేదు, భగవంతుని కోసమే చేస్తున్నాం కనుక, భగవంతుని ఉద్దేశించే చేస్తున్నాం కనుక ఈ చైతన్యం పెద్ద ప్రమాదకారి అయితే ఏం కాదు. అయినా అంతని పరంగా ఉండలేదు. సమాజం అంతా అబద్ధాన్ని నమ్మేటువంటి స్థితిలో ఈవేళ ఉంది. అబద్ధాన్ని ప్రచారం చేయడమే లక్ష్యంగా కొంతమంది వ్యక్తులు కంకణాలు కట్టుకుని ఉన్నారు. వాళ్ళకి నిజాలు ఎలా తెలియాలి? వాళ్ళకి అసత్యం ఎలా పోవాలి వాళ్ళలో? అంటే ఎవరో ఒకరి చైతన్యం అసత్యం పోగొట్టేటట్లు వాళ్ళలో చైతన్యం కలిగించాలి. అబద్ధానికి దూరంగా బ్రతికేటట్లుగా వారిలో చైతన్యం కలిగించాలి. అది నారాయణ మంత్ర చైతన్యం అయితే పూర్ణమైనటువంటి ప్రయోజనం ఇస్తుందనేటువంటి ప్రగాఢ విశ్వాసముతోటి ఈ ప్రపంచ శాంతికి నారాయణ మంత్రమే శరణ్యమని మేము గత 45 సంవత్సరాలుగా నారాయణ మంత్రాన్నే జపిస్తూ విశ్వసించి దానినే ప్రచారం చేస్తూ ఆ మంత్రం పేరు పెట్టుకొని ఉండేటువంటి ఇంకొక ఆలోచన రాదు కదా. అందుకని ఆ నారాయణ మంత్రం మీరందరూ కూడా వారసులు. మన ఆచార్యులు మనందరికీ మంత్ర వారసత్వాన్ని ఇచ్చే గురు పరంపర సంబంధం విశేషమైన రామానుజ వారి దివ్య అనుగ్రహంగా ఆ మంత్రాన్ని మనం పొంది అందులో ప్రవర్తిస్తున్నాం కనుక 1 రోజుల పాటు నిష్టగా 1 సార్లు జపం చేద్దాం అందరం కలిసి. ఉదయం 5 నుంచి 6:30 అభినవమైన పెరుమాళ సన్నిధానంలో కూర్చుంటాం. మనం దేవాలయ ప్రాంగణం అంతా కూర్చుంటాం. సేపు నారాయణ మంత్రం తప్ప ఇంకొక మాట వినపడకుండా ఎన్ని వేల మంది కూర్చుంటే అంత త్వరగా మనకి 1 కోటి నామం. ప్రతిరోజు ఒక్కొక్క హోమగుండం నుంచి 10,000 సార్లు
నారాయణ మంత్ర హవనం. ఇది బృహత్తు కార్యక్రమం. ఒక్కొక్క హోమగుండ నుంచి 10,000 సార్లు కావాలి. 108 హోమగుండాలు 8 రోజులు సాగాలి. దీనికి 15,000 కేజీల ఆవు నెయ్యి అవుతుంది. 254 మంది రిత్వికులు అవుతారు. 1,50,000 మంది భక్తుల భోజనాలు కావాలి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మేము ఎవరిని ఎక్కువగా అడగట్టలేదు. ప్రతి ఒక్కరూ ఒక 1,000 రూపాయలు ఇవ్వండి. ఒక 10 మంది దగ్గర 1,000 పట్టుకురండి. ఇలా మనం కార్యక్రమాన్ని చేద్దాం. ఉదాహరణ కలిగిన మహానుభావులు వాళ్ళు ఉదారంగా ఇస్తారు. నువ్వు 1,000 రూపాయలు ఇవ్వండి, 1,000 స్వామి మేము ఇంకా ఇస్తాం అని ఇచ్చేటువంటి మహానుభావులు ఇస్తూనే ఉంటారు. దానికి తగినట్లుగా ఎన్నెన్నో మనకి తెలియనటువంటి ఖర్చు. హైదరాబాద్ లో ఒక చోట మేము ఇలా ఉపన్యాసం చెప్తూ ఉంటే అష్టాక్షరి స్వామివారు చాలా అమాయకులండి, 5 కోట్లు ఖర్చు అన్నారు. కాదండి, 8 కోట్లు అవుతుందని యజ్ఞాలు బాగా చేసే అనుభవం కలిగిన ఒక ఆయన చెప్పారు. సరే, మేము అమాయకులమో కాదు, ఏమైనా డబ్బింత రావాలి అని మాకు కోరిక లేదు, యజ్ఞం బాగా జరగాలి, దీంట్లో 1,00,000 మందికి పాల్గొనాలి. మా ఆదిత్య లాంటి యువకులంతా ముందుకొచ్చి దీన్ని మనిషికి వెళ్ళి 1,000 అడగాలంటే కష్టం కనుక దీన్ని ఏదైనా కొంచెం మనం వాట్సాప్ల ద్వారా కానీ ఇంకా ఏదైనా టెక్నాలజీ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులను కూడా అన్వయం చేయడానికి ఇదిగో మా ఆదిత్య గారు, శ్రీనాథ్ గారు వీళ్ళంతా కొంత ప్రయత్నాలు ఆరంభం చేసే, మరి ఎంతవరకు ఫలిస్తాయో చూద్దాం. ఏమైనా మన మౌత్ టు మౌత్ చేసేటువంటి ప్రచారం కంటే ఏ ప్రచారం కూడా ప్రబలమైంది కాదు. కనుక ప్రతి ఒక్కరం కార్యకర్తగా నేను పాల్గొనాలి, నా వాళ్ళు 10 మంది పాల్గొనాలి, నా వాళ్ళు పాల్గొనాలి అనేటువంటి భావంతో ముందుకు వెళితే ఈ యజ్ఞం పెద్ద కష్టమైతే ఏం కాదు. అయితే జనం పోగుపట్టడం కొంచెం కష్టం, ద్రవ్యం పోగుపట్టడం కొంచెం కష్టం. దాని మీదే మీ అందరి దృష్టి. వచ్చిన వాళ్ళందరికీ ఎలా, అది మా ప్రెసిడెంట్ గారు దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వారు ఇక్కడే ఉన్నారు. ఇంతమందిని పిలుచుకొస్తున్నాడు అయ్యగారు 2 రాష్ట్రాలు తిరిగి. వీళ్ళని ఎలా చేయాలి, వాళ్ళు బాధ్యత. మా గ్రామంలో ఉండే ప్రతి గృహంలో 1-2 మీరు భక్తులని తీసుకొని వెళ్ళండి, వారి నిత్య అవసరాలు తీర్చండి. భోజనాలు మన దగ్గర ఉంటాయి, కానీ వాడు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి కానీ వాడు కాలకృత్యాలు తీసుకోవడానికి కానీ ప్రతి ఇంటి వారు బాధ్యత తీసుకోవాలని గ్రామంలో పిలిపించాం. వాళ్ళందరూ ముందుకు వచ్చే, అలాగే పక్క గ్రామంలో వాళ్ళకి పిలిపించాం. కనుక మనకి వసతులు లేవు అనుకోకండి. మీ ఇంట్లో ఉన్నంత వసతి లేకపోతుందా, ఏదైనా కాలకృత్యాలు తీసుకోవటానికి కానీ కాస్త విశ్రాంతి తీసుకోవడానికి కానీ సమయం అయితే కుదురుతుంది. ఎక్కువ సమయం మనం నారాయణ మంత్ర జపంతో, నారాయణ మంత్ర సేవనంలో తరించేటట్లుగా ఆ వారం రోజులు సమయాన్ని గడపటానికి మీరంతా సిద్ధపడండి. చెప్పాల్సిన మాటలు చాలా ఉన్నాయి. మా అప్పరాచార్య స్వామివారు, మా షడగోపాచార్య స్వామివారు, ఈవేళ స్వాములంతా యజ్ఞానికి మీరంతా దీక్ష వహించవలసిందని పెద్ద పిలుపునిచ్చారంటే ఇది ఆరంభమైంది మంత్ర ప్రభావం. ఇది అన్ని ప్రాంతాల్లో సాగాలి, అందరూ తరలి రావాలి. 11 అడుగుల ఏక శిలామూర్తి శ్రీమన్నారాయణుని ప్రభావం, అభినవ మేల్కోట ప్రభావం యావత్ భారతానికి తెలిసేటట్లుగా ఇదందరి మీ కృత్యం. మేమెక్కడో శ్రీరంగంలో చేద్దాం అనుకున్నాం, స్వామి కుదర్నివల. కొంతమంది అయితే ఎక్కడో ద్వారకలో చేద్దామండి అన్నారు, అక్కడ చివరికి అభినవ మేల్కోవడం వచ్చింది. ఇది నారాయణుడి సంకల్పం. కనుక భగవత్ సంకల్పం ఎప్పుడు కూడా వికల్పం కాదు. కనుక అందరూ తరలి వచ్చే ప్రయత్నం చేయండి. విజయవాడ నుంచి వచ్చేవారు ఉదయం బయలుదేరి రాత్రి పొద్దుపోయేదాకా ఉండి అక్కడ విశ్రాంతిగా అవకాశం ఉంటే అక్కడ ఉండడం, లేదంటే మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ రావడం, లేదంటే మధ్యలో ఏదైనా మీ బంధువులు ఉంటే అక్కడ మజిలీ పెట్టడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనమందరం ముఖ్యంగా విజయవాడ వాళ్ళు
కార్యకర్తలుగా నిలపవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కర్నూలు వాళ్ళు నడుము కట్టే మేము 15 రోజుల ముందే వస్తాం, దాని ఏర్పాట్లన్నీ చూస్తామంటున్నారు. కానీ విజయవాడ ఎవరు కూడా నడుము కట్టడం లేదు. నడుము గుడ్డలు కూడా మేమేమంటారా మమ్మల్ని? కనుక మీకున్నటువంటి వస్త్రాన్ని గట్టిగా బిగించుకోండి. ఈ యజ్ఞం పూర్తి కావాలి. ఎక్కడెక్కడో మహాత్ములంతా పిలుపునిస్తూ వారు అనుగ్రహం చేస్తూ ఉంటే మన మహిళామ తల్లులు ఇంకా నడువుకి గట్టిగా బిగించకపోతే ఈ యజ్ఞం ఎప్పుడు కావాలి, ఎలా కావాలి? వాస్తవానికి ఈ సంవత్సరం తిరునక్షత్రం మేము ఆమోదించలేదు. మా పుట్టినరోజు అంటే మాకు పెద్ద ఇంట్రెస్ట్, మనకి వేళ అవసరమా అని ఒక ఆలోచన కలిగిన భగవత్ సంకల్పాన్ని మనం కాదనలేం. ఆ చిన్నతనంలో ప్రేమ కలగడం గొప్ప. అంటే మీ అందరిలో లేదనం, మీ అందరి ప్రేమను కూడా త్రోసివేయలేం. చిన్నతనంలో రావడం మాత్రం మీ అందరికంటే అది ఆమెకు భగవంతుని ఈశ్వర కటాక్షం పరిపూర్ణంగా ఉంది. కనుక మీ ప్రేమను కాదనలేక ఇక్కడ కూర్చోవడమే కానీ వాస్తవానికి ఈవేళ మా మనసంతా తిరుమల కొండ మీద ఉంది. తిరుమల కొండలో తిరుమల సన్నిధానంలో స్వామిని దర్శించి తిరునక్షత్రం అయిపోయింది అనిపించుకుందాం అనుకున్న తీర్థం పుచ్చుకొని మీ ప్రేమను తిరుమల కొండవాడినే ఇక్కడికి పట్టుకొచ్చి వారి యొక్క దివ్య అనుగ్రహంతో అందరం వారి ప్రసాదాన్ని ఆరగిద్దామనేటువంటి మీ ఆలోచన సంకల్పము కార్యక్రమాన్ని ఇక్కడ దాకా నడిపించింది. చాలా ఆనందదాయకం. ఇదే దీక్షతోటి ఏప్రిల్ మాసం ఎండలు అనకండి, రోడ్లు బాగున్నాయా లేదా అనకండి, వసతులు బాగున్నాయా లేదా అనకండి. మనకున్నటువంటి ఇంట్లో మన ఇంట్లో పెళ్లి వచ్చినప్పుడు ఎండాకాలం అనుకుంటామా? ఏమైనా ఇతరత్ర చూస్తామా? అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇంట్లో పెళ్లి అంటే ఆ పెళ్లి కార్యక్రమాన్ని ఎలా చేస్తాము? మీకుండేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని ప్రక్కన పెట్టి విశ్వశాంతి కోసం జరిగే శ్రీమన్నారాయణ మహాయజ్ఞాన్ని మీరందరూ కూడా పరిపూర్ణంగా జరిపించండి. అది బాగా జరిగితే అది మీ అందరి యొక్క శిష్యులు. ఒకవేళ జరగలేదు అనుకోండి, మమ్మల్ని ఎవరేమాట స్వామివారి శిష్యులండి చేతనాన్ని వాళ్ళండి, అవునా కాదు అంటారా? బాగా జరిగింది అనుకోండి, ఆయనకేడండి ఏదంటే చేయగలిగిన వారి శిష్యులు ఉన్నారు. మీ వల్లనే మా కీర్తి వచ్చిన, ఒకవేళ ఏదైనా అపకీర్తి వచ్చినా కూడా దానికి కారణం మీరే అవుతారు. కనుక మీరు అపకీర్తికి మీరు కారణం కాకండి. ఆచార్య అపకీర్తికి అసలే మనం కారణం కాకూడదు, ఎప్పటికీ కాకూడదు. మన అశక్తత ఉన్నా, మనలో లోపం ఉన్నా, మనలో పాపం ఉన్నా, మన పాపము మన అశక్తత మన దోషం ఆచార్య ప్రభకు ఎప్పుడూ కూడా ఆటంకం కాకూడదు అని మీరందరూ మీ ఇళ్లలో పెరుమాళకు మంగళాశాసనం చేసుకుంటూ ప్రార్థన చేసి కార్యక్రమాన్ని జరిపించండి. ఇంకా చాలాసేపు మాట్లాడుకునే అంశాలు ఉన్నా మహాత్ముని వారి సమయాన్ని ఎక్కువ తీసుకోకూడదు. నేను కూడా సమయం చాలా అయింది. ఈవేళ సభకి స్వాములు ఎక్కువ మంది లేరు అనుకున్నాం. స్వాములు తక్కువ ఉన్న భక్తులు ఎక్కువయ్యారు, ఉపన్యాస భక్తులు ఎక్కువయ్యారు. దాంతో కార్యక్రమం ఆరంభాన్ని దగ్గర నుంచి ఎక్కడ బ్రేక్ లేకుండా పద్మజ గారు చక్కగా కార్యక్రమాన్ని సభా కార్యక్రమాన్ని నిండుగా జరిపించారు. అలాగే పద్మజ గారికి ప్రత్యేక మంగళాశాసనాలు, శ్రీ భాష్యకార శ్రీనివాస సుప్రపాద గోష్ఠి సభ్యులందరికీ పేరు పేరున అనేక మంగళాశాసనాలు, అలాగే అష్టాక్షరి ఆశ్రమ కమిటీ వారికి మంగళాశాసనాలు, మా శ్రీమన్నారాయణ స్వామి దేవస్థాన అభివృద్ధి కమిటీ వారికి మంగళాశాసనాలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.